శ్రీ సత్యసాయి జిల్లా పరిగిలో అనాథ పిల్లలకు మంత్రి సవిత బాసటగా నిలిచారు. 2 రోజుల క్రితం గోపాల్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈయన భార్య కూడా 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అయితే గోపాల్ దంపతులకు 2 ఆడపిల్లలు ఉన్నారు. తండ్రి కూడా చనిపోవడంతో ఆ 2 పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. సమాచారం తెలుసుకున్న మంత్రి సవిత అనాథైన ఆడపిల్లలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తన వంతు సాయంగా బాధిత కుటుంబానికి 25,000 రూపాయలు అందించి వారి ఉన్నత చదువులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. నేనైతే సపోర్ట్ చేస్తాను, పర్సనల్ గాను సపోర్ట్ చేస్తాను. ప్రభుత్వం నుంచి నీకేం అవకాశం ఉన్నా కూడా చేయిస్తాను. మీరిద్దరు బాగా చదువుకోవాలి. ఏదైనా ఉన్నా మీ అంతకు మేము నిర్ణయాలు తీసుకుంటున్నా పెద్దలతో డిస్కస్ చేసి మాకు కూడా షేర్ చేయొచ్చు. పరిగి మేజర్ పంచాయతీలో మరి అనారోగ్యంతో గోపాల్ అనే వ్యక్తి చనిపోవడం నిజంగా చాలా బాధాకరము. అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. వారికి గతంలోనే ఏదైతే గోపాల్ గారి భార్య అనారోగ్యంతో 8 సంవత్సరాల కిందటే మరణించారు. మరి వారిద్దరు దంపతులకు 2 ఆడబిడ్డలు ఉన్నారు. మరి తల్లి లేని లోటు ఆ తండ్రి గత కొన్ని సంవత్సరాలుగా పిల్లల్ని చూసుకుంటూ ఆలనా పాలనా చూసుకుంటూ మరి పిల్లల్ని కూడా బాగా విద్యావంతులు చేయాలని ఎంతో కష్టపడ్డారు. మరి అనుకోకుండా అనారోగ్యం రావడంతో మన 3 రోజుల కిందట మరి గోపాల్ గారు కూడా మరణించడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మరి వారి కుమార్తెలతో కూడా వచ్చి మాట్లాడాను. వారు కూడా చాలా బాధలో ఉన్నారు. వారిద్దరికీ నా వంతుగా ఎల్లవేళలా నేను సపోర్ట్గా ఉంటానన్న విషయం కూడా తెలియజేస్తూ ఈరోజు మరి రేపటి రోజున దినం ఖర్చులకు గాను నా వంతుగా కూడా 25,000 రూపాయలు అందజేస్తూ మరి కార్యకర్తలు మరి ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు కూడా అందరూ కూడా సహాయం కూడా అందజేశారనే విషయం కూడా మీకు తెలియజేస్తారు.